ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు కాందాయ ఫలము ఈ యొక్క మొదటి 4 నెలలు మనం ఆల్రెడీ చెప్పుకున్నాము ఉగాది సమయంలో. ఇప్పుడు మరలా మనకి ఆగస్టు 9 నుంచి డిసెంబర్ 9 వరకు ఉండేటువంటి 4 నెలలు నక్షత్ర వారీగా ఒక రాశిలో 3 నక్షత్రాలు ఉంటాయి. వారికి ఏ రకంగా ఫలితాలు ఉన్నాయి మరియు ఆ యొక్క ఫలితాలని అధిగమించడానికి, అంటే ఒక్కోసారి మనకి ఇబ్బంది పెట్టే ఫలితాలు ఉంటాయి, ఒక్కోసారి లాభంగా ఉంటుంది, ఒక్కోసారి సమంగా ఉంటుంది. ఆ రకంగా ఆ యొక్క ఫలితాన్ని మనకి ఎక్కువ ఇబ్బంది రాకుండా క్లియర్ చేసుకోవడానికి దేవతానుగ్రహం ఏం చేసుకోవాలి, గ్రహారాధన ఏం చేయాలి, అదేవిధంగా గోసేవ ఏం చేయాలనేటువంటి విషయాలు మనం ఒక్కొక్క నక్షత్రపరంగా చెప్పుకుందాం. మిథున లగ్నము, మిథున రాశి, ఆ యొక్క మిథున రాశిలో ఉండే నక్షత్రాలు మనకి చూసుకున్నట్లయితే మృగశిర 3-4 పాదాలు ఉంటాయి. ఈ కాందాయ ఫలం పరంగా చూసుకుంటే మృగశిర 3-4, ఆర్ద్ర నక్షత్రము మరియు పునర్వసు 1, 2, 3 ఈ యొక్క నక్షత్రాలు ఉంటాయి. మృగశిర నక్షత్రానికి కనుక చూసుకున్నట్లయితే సమఫలం ఉంది 3-4 పాదాల వారికి కూడా. మరి 12వ స్థానంలో అధిక గ్రహాలు ఉన్నాయి కదండి మనకి. ఇప్పుడు ప్రజెంట్ చూస్తే గురువు కుజుడు కూడా ఉన్నాడు. దాని తర్వాత కుజుడు జరిగిపోయినప్పటికీ కూడా అక్కడ గురువు ఉంటాడు కదా. మరి వ్యయ స్థానంలో గురువు ఉన్నప్పుడు మరి ఎక్కువ ఖర్చు ఇస్తుందేమో అని అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, మీకు ఇక్కడ 12-10 కాంబినేషన్ అంటే విదేశాల్లో ధనయోగాన్ని ఇస్తుంది. మరి సమఫలం కాబట్టి పెద్దగా భయపడాల్సిన పని లేదు. మరి మృగశిర తర్వాత ఆర్ద్ర నక్షత్రం, ఆర్ద్ర నక్షత్రానికి వచ్చినటువంటిది కనుక మనం చూసుకున్నట్లయితే శూన్యఫలము, పునర్వసుకు ఒక ఫలం వచ్చింది. శూన్యఫలం అంటే ఏ విషయంలో శూన్యఫలము? ఆర్ద్ర నక్షత్రం వారు ఇక్కడ మనం అనుకున్నాం ఇందాక ఏమంటే మిథున రాశి నుంచి 12లో గురువు ఉన్నాడు కదా అని. ఈ 12లో గురువు ఎక్కువగా శూన్యఫలం ఎవరికి చూపిస్తుందంటే ఆర్ద్రకి. అంటే ఆర్ద్ర నక్షత్రం వారు ఇన్వెస్ట్మెంట్స్ చేసే విషయంలో జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. అన్నిట్లో శూన్యం వస్తుందని కాదు. ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో ప్రాపర్టీస్ తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఇది ముఖ్యంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. మరి అలా కాదండి, నేను ఎప్పటి నుంచో డబ్బులు నేను దాచుకుంటూ వచ్చాను, ఇప్పుడు ఏదో కాస్త రేట్లు కొంచెం స్థిరంగా ఉన్నాయి కదా, ఇప్పుడు కొనుక్కుందాం అనుకుంటున్నానండి, ఇప్పుడు ఆగమంటే ఎలాగా అనేటువంటి సందేహం కలుగుతుంది. సింపుల్గా ఏం లేదు, గణపతిని ఆరాధిస్తూ ఆ యొక్క దత్తాత్రేయుడిని స్మరించుకుంటూ వీలైతే మన మణిద్వీప వర్ణన అంటారు, అది నిత్యము గనక చేసుకుంటూ ఉన్నట్లయితే మీరు చేసే ఇన్వెస్ట్మెంట్స్ ఏదైతే ఉందో అవి డెడ్ ఇన్వెస్ట్మెంట్స్ అవ్వడము, లేకపోతే అయ్యో ఇన్వెస్ట్మెంట్ చేశాను అనేటువంటి బాధ కలగకుండా ఉంటుంది. ఇంకా వీలైతే గనక వారాహి అమ్మవారి అష్టోత్తరం చదువుకున్నట్లయితే భూ సంబంధంగా చేసే ఇన్వెస్ట్మెంట్స్ వల్ల ఇబ్బంది రాదు. ఇక దాని తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే ఆర్ద్ర తర్వాత పునర్వసు వారికి స్వల్పధన లాభం చూపిస్తుంది. అయితే 1, 2, 3 పాదాలు ఉంటాయి మిథున రాశిలో. ఎటువంటి వాటిల్లో ధనలాభం అండి? సాఫ్ట్వేర్ ఉద్యోగాల వల్ల, విదేశాలకు వెళ్ళి ఉద్యోగం చేయడం వల్ల, లేదా ఇప్పుడుండేటువంటి కంపెనీస్లోనే ఇంకేదైనా ఇంకొంచెం అప్గ్రేడ్ అవ్వడం వల్ల, కొంచెం ప్రమోషన్స్ రావడం వల్ల, అలాగే కొంతవరకు ధన సంబంధించిన స్థానాల్లో మొదటి నెలలో మనకు కొంచెం 2 శుభగ్రహాలు కూడా వస్తున్నాయి. రవి కూడా తన ఓన్ హౌస్లోకి వెళ్తున్నాడు. అంటే ఏంటి, గవర్నమెంట్ రిలేటెడ్ సంబంధించినటువంటి వాటిల్లో ధనయోగాలు మొదటి నెలలో కొంతవరకు మీకు అది సూచన ఇస్తుంది. అయితే ఇక్కడ ఈ మిథునం వారికి గనక చూసుకున్నట్లయితే ఈ యొక్క అష్టమ స్థానాధిపతి భాగ్యంలో వక్రించినందుకు రీసెర్చెస్ మూలంగా కలిసి రావడం జరుగుతుంది. కాకపోతే ఏదైనా ఒక వాహనం, గృహం తీసుకునేటప్పుడు మాత్రం కాస్త చూసి తీసుకోండి. సాఫ్ట్వేర్ రంగాల్లో ఉండేటువంటి వారికి గ్రోత్ అయితే ఖచ్చితంగా ఉంది, అందులో ఎటువంటి సందేహం లేదు. ఇక మీరు నిత్యము ఆరాధించవలసినటువంటి దేవతా ఆరాధన ఏమిటి? సూర్య భగవాను చూస్తూ ఓం భానుమండల మధ్యస్థ భైరవీ భగవాన్యే నమః, ఓం దుర్గాయ నమః అనే నామస్మరణ చేయండి. అన్ని విధాలు బాగుంటుంది. ఈ కాందాయ ఫలాలు కానివ్వండి, రాశి ఫలాలు కానివ్వండి, మాస ఫలాలు కానివ్వండి, వార ఫలితాలు ఏవైనా కానీ ఒకటే గుర్తుపెట్టుకోండి, వీటన్నిటికంటే అతి ముఖ్యంగా మీరు చూసుకోవాల్సినటువంటిది మీ జన్మజాతక ఫలితం. ఎందుకంటే మనము పూర్వజన్మల్లో ఏదైతే కర్మని చేశామో ఆ కర్మ యొక్క ఫలితం ఈ జన్మలో మనం పొందుతూ ఉంటాము. మరి ఈ జన్మలో చేసేదండి, ఈ జన్మలో చేసే కొన్ని మంచి పనులు, సహాయం చేయడం, మాట సహాయం కావచ్చు, లేకపోతే ఇంకేదైనా సరే ఎవరికైనా పుస్తకాలు ఏమంటే ఇచ్చినవి కావచ్చు, అది కూడా కొంతవరకు మనం అనుభవిస్తూ ఉంటాం, ఇక్కడ అనుభవించడం కాదు. కానీ
మనకి మనం ఎటువంటి పుణ్యకర్మ చేసినా నెక్స్ట్ జన్మలోకి వెళ్తుంది. అది 12 ఫైల్స్గా మారుతూ ఉంటుంది. అంటే ధనభావము, భాగ్యభావము, పుత్రభావము, వివాహము, జీవిత భాగస్వామి ఎలా ఉంటుంది అన్నీ కూడా ఈ జన్మలో ఎటువంటి కర్మని చేస్తామో ఆ రిలేటెడ్ సంబంధించిన ఆ 12 హౌజెస్లో అది వెళ్ళి చేరుతూ ఉంటుంది. అది గుడ్ ఆర్ బ్యాడ్. అందుకే మీరు ఏం చేయాలి, మీ యొక్క పర్సనల్ చార్ట్ ముఖ్యంగా చూసుకోండి. మీరు ఎదగలేకపోతున్నారు, లగ్నభావం ఎందుకు వీక్గా ఉందా, స్ట్రాంగ్గా ఉందా, ఎందుకు అనారోగ్యం వస్తుంది, ఎందుకు మీరు స్ట్రెస్ అవుతున్నారు. అలాగే మరొకటి ఏంటంటే ఇక్కడ ధనస్థానం. చాలామంది చూడండి ఎంతో టాలెంట్ ఉంటుంది కానీ డబ్బులు సంపాదించలేకపోతుంటారు. అంటే మీ ధనాధిపతి ఎక్కడో పాపకత్తిరిలోనో రాహుకేతు యాక్సెస్లోనో ఉన్నాడు. ఇదైతే ఎలా ఉన్నాడో దాన్ని బట్టి ధనం యోగం కూడా వస్తుంది. అంటే ఎలాగా, మీకు రియల్ ఎస్టేట్లో ధనయోగం ఉందనుకోండి, మీరు వెళ్ళి సాఫ్ట్వేర్ జాబ్ చేస్తానంటే కుదరదు, రియల్ ఎస్టేట్లోనే డబ్బులు వస్తాయి. సాఫ్ట్వేర్లో ఉందనుకోండి, సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టుకుంటేనే వస్తుంది, అప్పుడు రియల్ ఎస్టేట్ చేస్తారు. అది కొంతమందికి రెండూ ఉంటాయి, సాఫ్ట్వేర్ ఉంటుంది, రియల్ ఎస్టేట్ ఉంటుంది. అలాంటప్పుడు డియోల్ ధనయోగాస్ అంటారు, వ్యాపార ధనయోగాలు ఉంటాయి. ఆ రకంగా చూసుకోవాలి. అంతేగాని ఏలినాడ్సిని వచ్చిందండి, సర్పదోషం ఉందండి అందుకే నాకు ధనయోగం లేదనుకోవడానికి కాదు. అయ్యో ఆ ఇబ్బంది, ఆ దోషం ఉంటుంది కాదనట్లేదు, కానీ దానికి సంబంధించిన పరిహారం చేసుకొని మార్గం వెతుక్కొని వెళ్ళిపోవాలి. ఎలా అంటే మనం ఒక ప్రదేశానికి వెళ్ళాలి, కూర్చొని ఆలోచిస్తున్నంతసేపు వెళ్ళలేం. సరే కాసేపు ప్లానింగు వెళ్ళడానికి ఏమిటని చెప్పి చూసుకోవచ్చు, కాసేపు మీరు ఆలోచించవచ్చు. కానీ చాలామంది తెలియక జీవితాంతం ఆలోచిస్తూనే ఉంటారు. ప్రయాణం చేస్తేనే గమ్యం వస్తుంది అనే విషయాన్ని మర్చిపోతారు. అదేవిధంగా మీ ప్రయత్నాలు సక్సెస్ అవ్వాలంటే మీ 3rd హౌస్ నుంచి మీ 4th హౌస్, అంటే మీరు ఏ డైరెక్షన్స్ గృహాల్లో, అది రెంటల్ అయినా ఓన్ హౌస్ అయినా, మీ పేరులో ఉండే వర్గుని బట్టి అది కూడా కొంతవరకు మీకు సపోర్ట్ చేస్తుంది మీ జాతకానికి. అదేవిధంగా సంతాన అభివృద్ధికి ఏం చేయాలి, అసలు వివాహం ఏ సమయంలో అవుతుంది, ఏ సమయం మీకు సరైన సమయం వివాహానికి, ఏ సమయం సరైన సమయం కాదు. అదేవిధంగా ఉద్యోగ సంబంధించిన విషయాలు కానివ్వండి, వ్యాపార సంబంధించినటువంటి విషయములు కానివ్వండి, మీ యొక్క పర్సనల్ చార్ట్లోనే ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. అంటే ఏ వ్యాపారం చేయాలి, ఏ వ్యాపారం ద్వారా డబ్బులు వస్తాయి, ఏ ఉద్యోగం, అంటే ఉద్యోగం చాలామంది చిన్నపిల్లల జాతకాలు చిన్నప్పుడు మొట్టమొదటిగా చూసుకోవాల్సింది కేవలం ఎడ్యుకేషన్, అంటే ఎడ్యుకేషన్ హౌస్ మాత్రమే చూస్తారు. అలా కాదు, మీరు వృత్తి సంబంధించినటువంటిది ఏది ఉంది, ధన సంబంధించింది ఏది ఉంది కూడా పరిశీలన చేసుకోవాలి. ధనము, వృత్తి. ఇప్పుడు చూడండి, ఎవరు టైంపాస్కి చేయరుగా ఎడ్యుకేషన్ కూడా ఇవాళ రేపు ప్రొఫెషనల్గా ఆ యొక్క ప్రొఫెషన్ తీసుకోవడానికి చేస్తారు. ఆ ప్రొఫెషన్ తీసుకోవడానికి చేస్తున్నాము అన్నప్పుడు మరి దానికి సంబంధించినటువంటిది మనం చేయాలి. అలాంటప్పుడు ముఖ్యంగా ఏంటంటే మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, మీ యొక్క జన్మజాతకంలో ధనాన్ని, ప్రొఫెషన్ని ఏ గ్రహం ఇస్తుందో దానికి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వండి. విద్య అనేటువంటిది అది ప్రొఫెషన్గా మారాలని రూల్ లేదు, క్యాజువల్గా నేర్చుకోవచ్చు, దాంట్లో టాలెంట్ పొందొచ్చు, ఆ యొక్క విద్య మీకు రావచ్చు. మనం నేర్చుకున్న ప్రతిదీ ప్రొఫెషన్గా మారాలని లేదు, గుర్తుపెట్టుకోండి. కానీ ప్రొఫెషన్గా మారాలనుకున్నప్పుడు మాత్రం ప్రొఫెషనల్గా ఇచ్చే గ్రహాలు ఏమిటో వాటిని పట్టుకోవాలి. అలాగే లైఫ్లో ఆకస్మిక సంఘటనలు, టర్నింగ్ పాయింట్స్ అంటారు, ఆ యొక్క టర్నింగ్ పాయింట్స్ కానీ ఆకస్మిక సంఘటనలు కానీ ఇవన్నీ కూడా ఏంటంటే మీ యొక్క జన్మజాతకంలో ఎప్పుడు ఎక్కడున్నాయనేటువంటిది చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది. ఇక మీరు ఇవన్నీ నాకు తెలియవు, శరణాగతి అంటారు. అంటే నాకు ఇవేమీ తెలియవు, ఈ దుఃఖము, బాధ బాగా కలిసి రాకపోవడం ఇవన్నీ నాకు తెలియదు, నువ్వున్నావు అమ్మా, నీ యొక్క అనుగ్రహం ఇదంతా కూడా అని అనుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే దానంత గొప్పది మరొకట్లేదు. అంటే మన జన్మజాతకంలో ఎలా ఉన్నా కూడా మనం భగవంతుడిని ఆరాధిస్తూ భగవత్ నామస్మరణ చేసుకుంటూ మన పని మనం ధర్మంగా చేసుకుంటూ వెళ్తూ ఉంటే అమ్మవారే తను చూసుకుంటూ ఉంటుంది, సొంత తల్లి బిడ్డను చూసుకున్నట్టుగా.